హే గైస్, ఈరోజు మనము అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన జిబ్రానిక్స్ ట్రాన్స్ఫార్మర్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ ఓపెన్ ద ప్యాకేజ్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ ఇన్సైడ్ అండ్ ద ఫీచర్స్ ఇట్ హ్యాస్. కొంచెం పెద్ద ప్యాకేజ్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి జిబ్రానిక్స్ నుంచి ప్రీమియం కేబింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ట్రాన్స్ఫార్మర్ అనేసి అయితే ఉంది, జెబ్ ట్రాన్స్ఫార్మర్ అనేసి. ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ యూఎస్బి, మల్టీ కలర్ ఎల్ఈడి మోడ్స్ ఉన్నాయి, 3 బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్రీతింగ్ ఎల్ఈడి, గోల్డ్ ప్లేటెడ్ యూఎస్బి ఉంది, మౌస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి గేమర్స్ డ్రీమ్ అనేసి అయితే ఉంది ఇక్కడ లోగో. సో ఇక్కడ ఇందులో ఉన్న ఫీచర్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ మల్టీమీడియా కీస్, అల్యూమినియం బాడీ, 2-step స్టాండ్, braided cable, 104 keys, Windows key enable disable function, all keys enable disable function, laser keycaps, up to 3200 dpi, 6 button, braided cable, high resolution sensor, DPI switch. ఇవి వచ్చేసి దీనిలో మెయిన్ ఫీచర్స్ అనమాట మెన్షన్ చేసినవి. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 2399 ఉంటుంది, కానీ డిస్కౌంట్లో వస్తుంది అనమాట మనకి. సో ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటండి కమెంట్స్లో తెలియచేయండి. ఓపెన్ చేయగానే డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇది వారంటీ కార్డు, స్కాన్ ఫర్ యూజర్ మాన్యువల్ అని కూడా ఉంది ఇక్కడ. ఇది స్కాన్ చేస్తే యూజర్ మాన్యువల్ వస్తుంది. వచ్చేసి కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసి లైట్ వెయిట్గానే ఉంది. ఓపెన్ చేయగానే మనకి మౌస్ ఇలా ఉందన్నమాట. ఇది రోలరు చాలా బాగుంది, ఇది కొంచెం బాగా తిప్పడానికి కూడా కొంచెం బాగుందన్నమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో బటన్స్ ఉన్నాయి, లెఫ్ట్ బటన్ రైట్ బటన్ లాగానే ఇలా బటన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ బటన్ రైట్ బటన్ ఎలా అంత స్టడీగా ఉన్నాయి, అలాగే మనకి చిన్న బటన్లు కూడా అంతే స్టడీగా ఉన్నాయన్నమాట. సో ఇక మనకి వైర్ చూసుకుంటే కానీ ఇది బ్రైడెడ్ కేబుల్ అంటారు అనమాట. ఇది థ్రెడ్తో లాగా ఉందన్నమాట, థ్రెడ్డింగ్ లాగా ఉంది. సో మనకి వైర్ కాకుండా థ్రెడ్ టైప్లో ఉంటుంది అనమాట, దీన్ని బ్రైడెడ్ కేబుల్ అంటారు. ఇదైతే చాలా గట్టిగా కూడా ఉందన్నమాట, మనకి వైర్ ఇరిగిపోవడం అలా ఏం జరగదు అనమాట. ఇది వచ్చేసి యూఎస్బి గోల్డ్ ప్లేటెడ్ కేబుల్. యూఎస్బి గోల్డ్ ప్లేటెడ్ అన్నారు, కానీ ఇది మరి కలర్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉందన్నమాట. మెయిన్ పార్ట్ వచ్చి మనకి కీబోర్డ్. స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేసినట్టుగా ఇందులో చాలా లైటింగ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి గ్రే కలర్, ఇది నేను తీసుకున్నది. సో ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది ఏంటి చూద్దాము. సో కీస్ అయితే చాలా స్ట్రగ్లీగా ఉన్నాయి, చాలా గట్టిగా కూడా ఉన్నాయన్నమాట. సో గేమింగ్ కీబోర్డ్ కాబట్టి కీస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. టైపింగ్ అయితే ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడైతే మనకి జిబ్రానిక్స్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ నమ్ కీస్ అని, తర్వాత క్యాప్స్, ఇక్కడికి అయితే 2 బటన్స్ ఉన్నాయన్నమాట. సో కీబోర్డ్ అయితే చాలా బాగుంది, స్టడీగా ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి స్టాండ్ టైప్లో పెట్టుకోవడానికి కోసమే, బట్ ఇది కూడా చాలా స్టడీగా ఉంది. లుక్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వచ్చేసి ఇక్కడ జిబ్రానిక్స్ అయితే ఉంది. వెయిట్ కూడా మరి అంతేం లేదు, ఓకే. గేమింగ్ కీబోర్డ్ కాబట్టి ఈ మాత్రం వెయిట్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి స్టీల్ బాడీ, ఇది చాలా గట్టిగా ఉంది. ఇది కనెక్ట్ చేస్తే లైట్స్ ఏమేమి వస్తాయి చూద్దాము. వచ్చేసి మనకి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. యూఎస్బి కనెక్ట్ చేసిన తర్వాత మనకి కీబోర్డ్లో అయితే లైటింగ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ బ్లూ కలర్, గ్రీన్ కలరు, అలాగే ఎల్లో, రెడ్, ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ కలర్స్ అనమాట. ప్రతి ఒక్క చోట ప్రతి కీకి లైటింగ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి గేమింగ్ కీబోర్డ్ కాబట్టి సో లైటింగ్ అనేది ఇలాంటి చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి నమ్లాక్ ఉంది, క్యాప్స్ ఉంది, ఇంకొక బటన్ ఏదో ఎస్సిఆర్ అని ఉంది. ఆ తర్వాత ఇది వచ్చేసి విండోస్ లోగో ఉందన్నమాట ఇందులో. ఇక్కడ నమ్లాక్, ఇక్కడ వచ్చేసి క్యాప్స్ లాక్ ఉంది. సో క్యాప్స్ లాక్ ఉంది,
అన్లాక్ అండ్ అనదర్ బటన్. సో కీస్ అయితే చాలా స్టడీగా ఉన్నాయి. సో టైపింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఇది మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ చెప్పాను కదా. సో ఇక్కడ హైట్ అడ్జస్ట్ చేసిన తర్వాత సో కీబోర్డ్ అయితే చాలా హైట్ వచ్చింది. ఆల్మోస్ట్ మన టైపింగ్కి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ మౌస్కి వచ్చేసరికి ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట మౌస్లో. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆప్టికల్ మౌస్కి వస్తుంది కదా, సేమ్ అలానే ఉంది. ఇది వచ్చేసి స్టీల్ టైప్లో కవర్ ఉందన్నమాట. సో ఇందులో లైట్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇందాక చెప్పినట్లు 2 బటన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రోలర్. అండ్ ఇక్కడ ఇంకొక బటన్ ఉంది చూడండి, లైటింగ్స్ అయితే ఇలా వస్తున్నాయి. ఇక్కడ జిబ్రానిక్స్ సింబల్ అయితే ఉంది. ఓవరాల్గా మౌస్ చూడడానికి అయితే చాలా బాగుంది. లెఫ్ట్ రైట్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మన హ్యాండ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఇది మౌస్. సో ఇక్కడే ఉంటాయన్నమాట మనకి కంట్రోల్స్. ఇది మనం సెట్ చేసుకోవచ్చు మౌస్ కంట్రోల్స్లో ఏవేవి ఉండాలి, ఏం పెట్టుకోవాలి అనేసి. సో ఇది చూడడానికి అయితే కళ్ళు జిగేలు అంటున్నాయి అనమాట. ఈ డిఫరెంట్ కలర్ చూసినప్పుడల్లా. సో మనకి ఇక్కడ మోడ్స్ కూడా ఉన్నాయి కదా, మార్చుకోవచ్చు. కలర్స్ అన్నీ డిఫరెంట్గా మారుతూ ఉంటాయి. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. కలర్స్ అయితే అలానే ఉంటాయి. సో 2 స్టెప్ స్టాండ్ అన్నారు కదా, అదేంటి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ టూ స్టెప్ స్టాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి 2 అయితే ఉన్నాయన్నమాట. ఇది సింగిల్ స్టాండ్, ఇది వచ్చేసి ఒకటి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట. ఇది ఇంకొక స్టాండ్ కొంచెం హైట్ పెంచుకోవడానికి. సో దీని హైట్ అయితే కొంచెం 2 స్టెప్ స్టాండ్ అన్నారు కాబట్టి హైట్ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది మనకి. సో ఈ కీబోర్డ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. చాలా స్టడీగా అయితే ఉందన్నమాట కీబోర్డు. ఇది వచ్చేసి మొత్తం అల్యూమినియం బాడీ. సో మనకి కీస్ చూసుకున్నట్లయితే సెన్సార్ కీస్ కదా. సో లైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ స్టాండ్ వచ్చేసి నేను ఇప్పుడు 2 స్టెప్స్లో పెడుతున్నాను, చూసాము ఎంత హైట్ వస్తుందని. సో మనకైతే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ ఫింగర్ కవర్ అయ్యేలా అంత హైట్ అయితే వచ్చిందనమాట మనకి. ఇది వచ్చేసి చూడండి 75% ఫింగర్ హైట్, 75% ఫింగర్ కవర్ అయ్యేంత హైట్ అయితే మనకు వచ్చింది 2 స్టెప్ పెట్టినప్పుడు. ఇంకా 1 స్టెప్ పెట్టినప్పుడు కొంచెం అయితే తగ్గుతుంది అనమాట. సో కీస్ కూడా చాలా బాగా ఫంక్షన్ అవుతున్నాయి అనమాట. టైప్ చేసినప్పుడు కూడా మీకు సౌండ్ అయితే బాగా తక్కువగానే వస్తుంది. బట్ కీస్ అయితే చాలా బాగున్నాయి. స్పేస్ బార్ మాత్రం కొంచెం సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ మిగతా కీస్ అన్నీ చాలా బాగున్నాయి. కీస్ అయితే చాలా స్టడీగా కూడా ఉన్నాయి అన్నమాట, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. కీబోర్డ్లో మనకి ఇంకా చాలా కీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మ్యూజిక్కి వాల్యూమ్ డౌన్ అప్, అది వచ్చేసి మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి స్టాప్, ఇది వచ్చేసి రివైండ్ బ్యాక్, ఇది వచ్చేసి పాస్ ప్లే, ఇది వచ్చేసి ఫార్వర్డ్, ఇది వచ్చేసి మెయిల్ కాన్ఫిగర్ చేసుకోవడానికి, ఇది హోము, ఇది లాక్, ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్, అండ్ ఇవి వచ్చేసి పేజ్ అప్ అండ్ డౌన్, ఇక్కడ వచ్చేసి యారోస్ ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసి నార్మల్ కీస్ నమ్లాక్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్రైట్నెస్, 3 లెవెల్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటాయి కదా, అది కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఆఫ్ బ్రైట్నెస్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఈ పైనుండి కీస్ వర్క్ అవ్వాలంటే ఈ F1 ఫంక్షన్ అనేది ప్రెస్ చేసుకొని ఇలా అయితే నొక్కాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి విండోస్ లాక్ అన్లాక్ బటన్ ఉంది. సో ఈ ఫంక్షన్కి ప్రెస్ చేసుకునేసి ఈ F11 ప్రెస్ చేస్తే మనకి విండోస్ కీ అనేది లాక్ అవుతుంది. సో మనం ఇది ప్రెస్ చేసినా కూడా వర్క్ అవ్వదు అనమాట. సో మళ్ళీ ఇది వర్క్ అవ్వాలంటే ఫంక్షన్ మీద క్లిక్ చేసి F11 ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి విండోస్ అనే బటన్ వర్క్ అవుతుంది. అలాగే కీబోర్డ్లో ఉండే కీస్ అన్నీ కూడా మనకి లాక్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన జిబ్రానిక్స్ ట్రాన్స్ఫార్మర్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబినేషన్. సో వీడియో ఎలా ఉంది చూసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అశోక్ పెద్దకోట్ల వ్లాగ్స్. ఆల్సో లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. See you in the next video. Bye bye.